ఆ రోజు నా భార్యనన్నారు, నా తల్లినన్నారు అని గగ్గోలు పెట్టారు కదా. మీ తల్లి మీ భార్యే ఆడవాళ్ళ, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులని ఈ వంతున ఆడవాళ్ళని కించపరుస్తూ మీరు మాట్లాడుతున్నారే. ఆడబిడ్డలకు ఏదన్నా అన్యాయం జరిగితే నేనున్నాను, ముందుకి వచ్చి అరగంటలో వాళ్ళ అంతు చూస్తాను అన్నటువంటి సనాతని ఎక్కడ? భార్యాభర్తల సంబంధం గురించి అవగాహన ఉన్నాడు, గౌరవం ఉన్నాడు ఎవరైనా సరే ఇలాంటి కూతలు కూస్తే వాళ్ళని ఖండించాల్సింది పోయి సపోర్ట్ చేస్తున్నారంటే ఎటు దారి తీస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. మిస్టర్ రాధాకృష్ణ, ఒక్కటి గుర్తు పెట్టుకో, 2029లో భగవంతుణ్ణి ఒక్కటే ప్రార్థించుకో. ఎందుకంటున్నానంటే కూటమి ప్రభుత్వం మాకు ఒక సరికొత్త దారి చూపించింది. 5 ఏళ్ల క్రితం అన్నటువంటి విషయాలను కూడా ఇప్పుడు అన్నారు అని పోలీస్ కేసులు పెడుతున్నారు కదా. ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఎవిడెన్స్, ప్రతి ఒక్క వీడియో ఇప్పుడు పెట్టుకున్నాం. 2029 తర్వాత 175 నియోజకవర్గాల్లో నీ చేత మోకాళ్ల మీద ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళకి క్షమాపణ చెప్పించకపోతే మేము వైఎస్ఆర్సీపీ నాయకులమే కాదు. దేవుణ్ణి కోరుకో, 175 నియోజకవర్గాలతో ఆగిపోవాలి. లేదా 263 నియోజకవర్గాలు అయితే గనక ఇంకా ఎక్కువ సార్లు నువ్వు మోకాళ్ళు వేయాల్సి వస్తుందని గుర్తు పెట్టుకో మిస్టర్ రాధాకృష్ణ. ఇప్పటికైనా వెంటనే వచ్చి ఆడవాళ్ళందరికీ క్షమాపణ కోరుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.